హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. ఇవాల్టి రామూయిజం శ్రీదేవి గురించి. భూలోకాన్ని తాకిన అతిలోక సుందరి. ఎన్ని విధాల వర్ణించినా కూడా మాటలు తక్కువైపోతాయి, కానీ శ్రీదేవి మన అంటే ప్రేక్షకుల మనసులకి ఎంత దగ్గరయ్యారో మాటలు చెప్పలేము. సో ఇవాళ ఒక చాలా ప్రత్యేక వ్యక్తి ఆరాధనని మనం తెలుసుకోబోతున్నాం శ్రీదేవిని గురించి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అఫ్ కోర్స్ ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, ఈ టాపిక్ మీతో మాట్లాడడానికి మాకే సెన్సిటివ్గా అనిపిస్తుంది, మీకంటే ఎక్కువగా. సో ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ టాకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రాబబ్లీ అట్ లెంగ్త్ లైక్ దిస్ ఇన్ అ స్పెసిఫిక్ ఎపిసోడ్ ఆన్ శ్రీదేవి. సో హ్యావ్ యూ రికవర్డ్? ఎలా ఉన్నారు? Yeah, I guess the old saying is like life goes on. అంటే ఒక పర్టికులర్ టైంలో ఎవ్రీ వన్ బికమ్స్ ఎ మెమరీ. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ రోజు రాత్రి ఐ బేసిక్లీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ కాన్స్టెంట్లీ గెటింగ్ అప్ ఇన్ ద నైట్. అంటే ఎవ్రీ 2-3 hours అంటే ఐ డ్రీమ్ కంటిన్యూస్లీ. నా నేచర్ అది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వేకప్ ఐ చెక్ మై ఫోన్ అండ్ దెన్ అగైన్ గో టు స్లీప్ అనదర్ 2 hours ఆర్ వాట్ ఎవర్ సంథింగ్. ఆ రోజు రాత్రి నేను లేచి ఒక పెడితే ఒక సింగిల్ మెసేజ్ ఉంది. దట్ ఈస్ ఫ్రమ్ ఎ కాలేజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ హ్యావెంట్ బీన్ ఇన్ టచ్ ఫర్ ఇయర్స్. ఐ కాంట్ బిలీవ్ శ్రీదేవి ఈజ్ నో మోర్ అని ఒక మెసేజ్ ఉంది. అని నేను చూసి ఐ డింట్ అండర్స్టాండ్ అండ్ ఐ డింట్ ఈవెన్ ఇట్ డింట్ రిజిస్టర్ ప్రాపర్లీ టు మీ. ఏంటిది అని ఆడేదో ఎవరికో ఏదో మెసేజ్ పెట్టబోయి నాకు పెట్టుంటాడు బై మిస్టేక్ అని అనుకుని పెట్టాను పక్కన. ఐ వోకప్ అగైన్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ 1 hour. దేర్ వాజ్ సమ్ 40-50 messages saying something similar. Sridevi, we heard Sridevi has passed away. Then I thought it was a rumor. And every time, sometimes it happens that a celebrity passed away and a rumor vastadi, and it must be doing those rounds. Then but because, and then I thought I was dreaming. In various dreams lo ido dream Sridevi garu poyinattu vastandi anukunnanu. Then I just took my iPad and went googled about Sridevi's latest ani. Then I realized something is drastically wrong. It actually happened, you know. It was inconceivable for me. And శ్రీదేవి అనే ఒక వ్యక్తి ఒక మానవ మూర్తిగా నేను ఎప్పుడు చూడలేదు. ఐ ఆల్వేస్ థాట్ షీ వాజ్ డివైన్ ఏంజల్. సో ఆవిడ పోవటం అనేది అక్కడ నాకు అసలు ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ ఇన్కన్సీవబుల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. ఆల్మోస్ట్ నాకంటే ఇప్పుడు ఇదంతా ఇది 4 o'clock ఆ టైంకి ఐ థింక్ ఐఎమ్ కన్విన్స్ దట్ యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్. ఇట్స్ నాట్ మై డ్రీమ్, ఇట్స్ నాట్ సమ్ రూమర్ అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఐ మెసేజ్ టు సమ్ పీపుల్ వెరీ క్లోజ్ టు బోనీ ఆల్సో జస్ట్ టు కన్ఫర్మ్. బోనీ రిప్లైడ్? నో, బోనీ కాదు, బోనీకి చేయలేదు నేను. బోనీ పక్కన ఉంటారు కొంతమంది, అంటే వెరీ క్లోజ్ టు ద హౌస్ హోల్డ్, వాళ్ళకి తెలిసి ఉంటుంది న్యూస్ అని. దెన్ అరౌండ్ 5:30 I wrote a long article about, and I just wanted to get it out of my system of what I feel about Sridevi. అది రాసి అండ్ అంటే నాకు మామూలుగా when you are born as a person, ఎందుకు పుట్టాను అసలు, ఎందుకు పెరిగావు, ఎందుకు బతుకుతున్నావు, ఏం లైఫ్ నీకు ఏమిచ్చింది అని ఒకవేళ ఎవరైనా అడిగితే I only 2 names who immediately come to me. 3 names I think. One is Ayn Rand, one is Sridevi, and one is Bruce Lee. వీళ్ళ ముగ్గురు నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వెరీ బ్లాండ్ లైఫ్ ఐ లివ్డ్ సో ఫార్. బతకాల్సిన అవసరం ఉందా? పొద్దున్న లేకటం, బ్రేక్ఫాస్ట్ తినటం, మధ్యాహ్నం తినటం, మళ్ళీ అయిపోయాం, మళ్ళీ పొద్దున్న సైకిల్ అయిపోయింది. బట్ శ్రీదేవి అనే వ్యక్తి ఉండటం వలన ఒక 20-30 years ఐ హ్యాడ్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. సో దానికి కారణమైన వ్యక్తి టపక్, షీస్ గాన్ in 1 second, you know, one particular ఒక ట్వీట్ తోటి షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. నాకు అంటే ఇంకా ఫేజెస్లో ఎట్లా అనిపించిందంటే, ఒక పర్టికులర్ టైంలో ఫ్లైట్లో బాడీ తీసుకొస్తున్నారంటే ఆ ఇమేజ్ నాకు
ఒక నిర్జీవమైన శ్రీదేవి గారి శరీరం అక్కడ దాని మీద ఉండి ఆ ప్లేన్ కుదుపులకు అలా కదులుతుంది అనే ఇమేజ్ నన్ను హాంట్ చేసింది అసలు. అంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ అసలు నా మైండ్లోకి చేయి పెట్టి తీసేయాలి అని అంత కోపం చేస్తాను. అది ఇమేజ్ వెళ్ళట్లేదు, నా మైండ్లోంచి వెళ్ళట్లేదు యూనో. అంటే ఐ వాజ్ ఇమాజినింగ్ ద షేక్ ఆఫ్ ద ప్లేన్, జస్ట్ ఆ బాడీ అలా కదలటం అనేది. అయితే ఇట్స్ వెరీ హారిఫైయింగ్ అండ్ హారిఫిక్ అండ్ ఒక అంటే ఇట్ ఈస్ బార్డరింగ్ ఆన్ పర్వర్టెడ్ ఇమాజినేషన్. కానీ ఇప్పుడు అంటే ఏది ఇప్పుడు అప్పుడు ఫ్లైట్ దారిలో ఉంది దుబాయ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు శ్రీదేవి గారు ఎలా ఉంటారంటే నా మైండ్లోకి వచ్చిన ఇమేజ్ కార్గోలో కింద ఎక్కడో బాడీ ఉంటుంది, ఆ ప్లేన్ వైబ్రేషన్కి అలా కదులుతూ ఉంటుంది అనేది నా మైండ్లో ముద్రపడిపోయి అసలు ఒక నైట్ మేరిష్ ఎమోషన్ వచ్చింది దాని నుంచి యూనో. అండ్ ఓకే, ఐ అండర్స్టాండ్, ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు హర్ ఇన్ మెనీ టైమ్స్. తన గురించి ఆవిడ గురించి ఎన్నో చెప్పాను నేను మెనీ ఇష్యూస్లో యూనో. అండ్ ఎస్పెషలీ నేను రాఘవేంద్ర గారు ప్రోగ్రామ్ చేసింది సౌందర్యలహరి, ఎగ్జాక్ట్లీ అదే ఇమేజ్ గుర్తొచ్చింది. చాలామంది యూ లుక్ సో హ్యాండ్సమ్ ఇన్ దట్ అని చెప్తారు ఆ పర్టికులర్ దాంట్లో. ఎందుకంటే ఆవిడని చూసిన ఆనందంలో ఒక గ్లో వచ్చేస్తుంది ఆ మొహంలో. నా హ్యాండ్సమ్నెస్ కారణం ఇప్పుడు శ్రీతారుల సౌందర్యానికి లక్స్ కారణంలాగా నేను హ్యాండ్సమ్గా ఉండడానికి శ్రీదేవి గారి పక్కన ఉన్నప్పుడు అవుతుంది. ఎందుకంటే ఆనందం ఇట్ విల్ కమ్ యాజ్ ఏ సర్టెన్ షైన్ ఇన్ మై ఫేస్ యూనో. సో బేసిక్గా ఇప్పుడు నా అర్లియస్ట్ మెమరీస్ 16 ఏళ్ళ వయసు సినిమా వచ్చింది. నేను ఇంజనీరింగ్ కాలేజు సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఫస్ట్ నేను శ్రీదేవి గారిని అబ్జర్వ్ చేసింది ఆవిడ తొడల మూలం. శ్రీదేవి గారి థైస్ ఆ సినిమాలో ఒక స్ట్రీమ్ క్రాసింగ్ సీన్ ఉంది. ఒక విలన్ క్యారెక్టరు నువ్వు లంగా తడవకుండా అంటే అలా క్రాస్ చేస్తాం కొంచెం ఇట్లా మేము కాలేజ్ కుర్రలు అందరూ పిచ్చెక్కిపోయింది ఆ సీన్ చూసి. ఆ ఫస్ట్ టైం నేను నోటీస్ చేసింది అట్ దట్ టైం. సో 100% my first attraction was her sexuality. I went mad about it. Later on slowly వసంత కోకిల, ప్రేమాభిషేకం ఇలాంటి కొన్ని సినిమాల్లో పర్ఫార్మెన్సెస్ యూనో, వాయిస్, కళ్ళలో ఉన్న వాట్ ఎవర్ స్పార్కిల్ ఎక్స్ప్రెషన్స్ అని స్లోలీ షీ బికేమ్ ఎ పర్సనాలిటీ. సో ద థైస్ ఫర్ ద ఫస్ట్ ఇంపాక్ట్. లేటర్ షీ బికేమ్ ఎ పర్సన్ ఫర్ మీ. సో బై ద టైం నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయే టైంకి ఐ వాజ్ ఇన్సెన్లీ ఇన్ లవ్ విత్ ఇట్. అంటే ఒక ఇమేజ్ అంతే. నా మొత్తం రూమ్లో అంతా ఆవిడ ఫోటోలు, మ్యాగజైన్స్లో సితారా ఇట్లోంచి చింపేసి గోడ మీద అంటించి ఇవన్నీ వాట్ ఎవర్ హాస్టల్ రూమ్లో కానీ బయట నేను కామెతోపులో రెంట్ కొంటున్నప్పుడు ఆ టైంలో ఎవ్రీ ఫిల్మ్ ఐ యూస్ టు సీ మల్టిపుల్ టైమ్స్. అండ్ అసలు స్టోరీ ఏంటి గీరి ఏంటి అసలు సంబంధమే లేదు. జస్ట్ మెస్మరైజ్ విత్ లుకింగ్ ఎట్ ఆన్ స్క్రీన్ యూనో. ఫైనల్గా ఒక పర్టిక్యులర్ టైంలో నేను శివ నాకు బ్రేక్ వస్తున్నప్పుడు నాగార్జున ఆఫీసు అల్వార్పేటలో ఉండేది. నాకు అక్కడ ఆఫీస్ మేనేజర్ ఒకడు శ్రీదేవి గారి జస్ట్ ఒక రెండు లేన్స్ పక్కన అని చెప్పాడు. సో నేను అక్కడికి వెళ్ళి ఆ ఇంటి ముందు నుంచి ఆ ఇల్లు చూసాను. ఆ టైంలో షీ వాజ్ వెరీ వెరీ బిజీ ఇన్ హిందీ, చాందిని ఆ టైం అది. అండ్ ఐ యూస్ టు, నాకు ఊర్లో లేదా ఇంట్లో లేదంది, కానీ ఆ ఇంట్లో తను తిరుగుతుంది అనే థాట్ అనేది నాకు అసలు ద ఇల్లు యూస్ టు లుక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. శ్రీదేవి ఆ ఇంట్లో ఉంటుందంటే ఓకే అయిపోయింది, అదే అయిపోయింది ఆ ఫేస్. నెక్స్ట్ ఫస్ట్ టైము శివ అయిపోయింది, రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. గోపాల్ రెడ్డి ప్రొడ్యూసరు నా దగ్గరకు వచ్చి శ్రీదేవి అడుగుతుంది రాము, తనకి నీతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని. నాకు శ్రీదేవి నా పేరు తన నోట్లోంచి వచ్చింది అంటే నాకు అసలు ఇంకా దట్ ఈజ్ మై బిగ్గెస్ట్ హై పాయింట్ ఆఫ్ మై లైఫ్.
తన నోట్లోంచి నా పేరు బయటకు వచ్చింది అంతే. నేను ఇంక మెస్మరైజ్ అయిపోయి మీకు మధ్యాహ్నం పోయి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐ విల్ డై జస్ట్ టు సీ హర్. సో గోపాల్ రెడ్డి టుక్ మీ టు మీట్ హర్. ఇది రాత్రి 7:30 ఆ టైంలో. అండ్ షీ వాజ్ అబౌట్ టు గో టు బాంబే ఫ్లైట్లో. మేము వెళ్ళేటప్పుడు కరెంట్ పోయింది. సో అక్కడ 2 క్యాండిల్స్ ఉన్నాయి లివింగ్ రూమ్లో. సో శ్రీదేవి గారు మదర్ అక్కడ కూర్చున్నారు, నేను గోపాల్ రెడ్డి. మీరు వెళ్ళేటప్పుడు స్పెషల్గా ఉన్న డ్రెస్ చేసుకుని వెళ్ళారా? నో, ఎందుకంటే అది బికాజ్ నా గోపాల్ రెడ్డి తీసుకెళ్ళినప్పుడు నేను ఎక్కడో వేరే చోట ఉన్నా రికార్డింగ్ థియేటర్లో. శ్రీదేవి మళ్ళీ బాంబే వెళ్ళిపోతుంది, మనం ఒక 15 నిమిషాల్లో రీచ్ అవ్వాలి అన్న దాంట్లో వచ్చిందన్నమాట ఆ కాన్సెప్ట్. అది సో యూ జస్ట్ రష్డ్? నో, అదొకటి. రెండోది, నేను ఎప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ ఆల్వేస్ డెలిబరేట్లీ ట్రై టు అండర్ప్లే. ఎందుకంటే నేను ఏం చేసినా నాకు లుక్స్ లేవని నాకు తెలుసు. లుక్స్ లేనోడు లుక్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. అందుకని తల ఇంకా చెరిపేసుకుని జిడ్డు అలా వదిలితే అప్పుడు కొంచెం తెలివి కన్నా అట్రాక్ట్ అవుతారని ఆశ. అది ఆ మాత్రం తెలివి నాకు ఉంది. నాకు ఎప్పుడో ఒకసారి కీర్వాణి చెప్పారు, ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే అస్సలు బాగాలేదు బ్యాక్గ్రౌండ్ అన్న కీర్వాణితో. అంటే సినిమాలో ఉండాలి కదని అన్న. సినిమా ఎలా ఉన్నా మీరు మ్యూజిక్ కరెక్ట్గా చేయాలి అంటే ఒక వికారంగా ఉన్న ఒక ఆడదానికి నగలో మేకప్ వేస్తే ఇంకా వికారంగా ఉంటుందని అని చెప్పినాడు. ఐ బిలీవ్ దట్. అది కీర్వాణి చెప్పింది అది. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఐ నెవర్ కాన్షియస్లీ థాట్ ఒకవేళ నేను ఇంట్లో ఉంటే డ్రెస్ చేసుకుని వెళ్ళేవాడినా, ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ డన్ దట్. ఎందుకంటే ఐ నో దట్ ఈస్ నాట్. శ్రీదేవి వర్క్స్ విత్ హ్యాండ్సమ్ హీరోస్. నేను ఉన్నదానికన్నా కొంచెం బెటర్గా ఉంటే దాని వల్ల నేను ఇంటి మారిపోయేది అక్కడ. సో ఐ అండర్స్టాండ్ టు దట్ ఎక్స్టెంట్. కూర్చున్నాం లివింగ్ రూమ్లో. అంటే శ్రీదేవి ఈ రూమ్లో నుంచి టక్ టక్కని, అంటే షీ బేసిక్లీ వాంట్స్ టు ఫినిష్ హర్ ప్యాకింగ్ వర్క్ బిఫోర్ కమింగ్ టు సిట్ విత్ మీ. అందుకని ఎక్కువ మెల్లగా నడిస్తే మళ్ళీ నాకు హలో చెప్పాల్సి ఉంటుందని టంగ్ టంగ్ అని షీ వాస్ గోయింగ్. నేనేమో నా మైండ్లో స్లో మోషన్లో అలా వెనకాలకి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళి నేను ఏం చేస్తున్నాను. ఫైనలీ షీ కేమ్ అండ్ షీ హార్డ్లీ స్పోక్ టు మీ ఫర్ మేబీ 30 seconds. ఫస్ట్ వర్డ్ ఏమన్నారు గుర్తుందా? రాము గారు, మీ సినిమా ఇంకా చూడలేదండి, అందరూ చాలా బాగా చెప్పారు, నేను చూస్తాను, నాకు గోపాల్ రెడ్డి గారు చెప్పాను, నాకు షో అరేంజ్ చేయమని. నేను అంటే నోటి మాట లేకుండా అలా చూస్తాను. అంటే ఫస్ట్ టైం ఏ గర్ల్ ఐ డ్రీమ్డ్ అబౌట్ అండ్ thousands and thousands of hours of my life I was living just నెక్స్ట్ మంత్ సినిమా వస్తుందండి, ఈ మంత్ అంతా వెయిటింగ్లో గడిపేసి సినిమా చూసి పొద్దున్న రాత్రి వరకు బొమ్మలు చూసి అలాంటిది. యాక్చువల్లీ ఇన్ రియల్ లైఫ్ షీ ఈస్ దేర్ ఇన్ ఎ రూమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. యూనో, ఆబ్వియస్లీ ఇట్ వాజ్ సర్రియల్. అంటే ఇప్పుడు ఒక భక్తుడికి దేవత ప్రత్యక్షమైతే ఎట్లా ఉంటుందో నా మైండ్ స్టేట్ అది అలా అనిపించింది. యూనో, అండ్ షీ వాజ్ హార్డ్లీ దేర్ ఫర్ 30 seconds, 1 minute మ్యాక్సిమం. సారీ అండి, నేను ఫ్లైట్ టైం అయిపోయింది ఇప్పటికే అని మీరు డిసైడ్ చేయండి ఏ స్టోరీ అనేది. అది దట్ ఈస్ నాట్ మీకు, అండ్ ఐ డైయింగ్ టు వర్క్ విత్ యూ అని చెప్పేసి షీ వెంట్ ఆఫ్. నేను తర్వాత అరగంట కూర్చుని శ్రీదేవి గారు మదర్ తోటి, ఎందుకంటే శ్రీదేవికి జన్మనిచ్చిన తల్లి అది నా ఎమోషన్. అది ఈవిడ నుంచి శ్రీదేవి అనే ఒక ఎంటిటీ బయటకు వచ్చింది అనేది నాకు అది ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ విత్ దట్. యూనో, ఆ రోజు రాత్రి 10 o'clock 9:30 10 o'clockకి ఐ స్టార్టెడ్ రైటింగ్ క్షణక్షణం. సో క్షణక్షణం ఆల్మోస్ట్ నాకు ఒక ప్రేమలేఖ లాంటిది. నేను నా లుక్స్ తోటి నా దేనితోటి తన్ని ఇంప్రెస్ చేయలేను, కానీ ఎవరు ఊహించినంత అందంగా ఎఫెక్టివ్గా చూపిస్తే తను షీల్ బి ఇంప్రెస్డ్ అనేది. సో క్షణక్షణం వాజ్ ఓన్లీ మేడ్ ఫర్ దట్ పర్పస్, యూనో, పిక్చర్. సో అక్కడ ఒక మేకింగ్ ఆఫ్ క్షణక్షణంలో నాకు ఆల్మోస్ట్, అంటే ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ సెక్షువల్ ఇన్ కాలేజ్ టైమ్ అబౌట్ శ్రీదేవి. ఐ వాజ్ లవింగ్ హర్ థైస్ అండ్ ఎవ్రీథింగ్. క్షణక్షణం స్టార్ట్ అయ్యే టైంకి నాకు ఒక ఆరాధనా భావం వచ్చేసింది. ఐ డిడ్ నాట్ థింక్ ఎనీ మోర్ సెక్షువల్లీ అబౌట్ హర్.
ఐ డి నాట్ థింక్ ఎనీమోర్. సో షీ వాజ్ లైక్ సరీర్, ఎందుకంటే ఆ పర్సనాలిటీలో అక్కడ ఒక డిగ్నిటీ కానీ ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్. షీ నెవర్ లెట్ ఎనీ వన్ కమ్ బియాండ్ ఏ సర్టన్ పాయింట్. ఆ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ రియలీ రియలీ లవ్డ్. సో ఒక పర్టిక్యులర్ టైంలో జామురాత్రి సాంగ్ తీస్తున్నప్పుడు నేను చెప్పాను, దేర్ వోంట్ బి ఎ కొరియోగ్రాఫర్ అండి, ఇన్ఫ్యాక్ట్ మీరు కూర్చుని ఉంటారు మొత్తం సాంగ్ అంతా, బట్ దెర్ విల్ బీ లాట్ ఆఫ్ డాన్స్ ఇన్ ద సాంగ్. అంటే అదేంటని, కేవలం మీ కళ్ళు, మీ ముఖ కళ్ళవేకుల్లో కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవ్రీ నోట్ ఆఫ్ ద మ్యూజిక్ ఐ వాంట్ యూ టు క్యాచ్ ద ఎక్స్ప్రెషన్. అండ్ షీ అండర్స్టూడ్ ఇమీడియట్లీ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే, యూనో. దట్స్ వాట్ హ్యాపెన్. ఇంకా కోర్స్ ఆఫ్ క్షణక్షణంలో ఒక 2-3 ఎలిమెంట్స్, అంటే నా క్లోజ్నెస్ ఆవిడికి నా మీద ఫామ్ అయిన ఒపీనియన్. ఒకరోజు ముద్దుమలై ఫారెస్ట్ పాయింట్లో షూట్ అవుతా ఉంటే కొంచెం లేట్గా వచ్చింది. నేను షార్ట్ అయిపోయింది, టైం అయిపోతుంది, లైట్ పోతుంది, ఏదో అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండి కారు వచ్చి ఆగింది. ఫ్రంట్ సీట్లో తన కజిన్ అకంపెనీ చేసేవాడు సతీష్ అని. ఆ సతీష్ అనేవాడు దిగాడు కారు. నేను ముందుకెళ్ళి టక్కని బ్యాక్ డోర్ తీసి నేను లోపల కూర్చున్నాను. అంటే నా ఉద్దేశం సీన్ చెప్పడానికి, కానీ తనకు నచ్చలేదు. యూనిట్ అందరి ముందు కార్ తలుపు తీసి నేను లోపల కూర్చున్నాను, ఇంకెవరో లేకుండా. ఎందుకంటే సతీష్ దిగిపోయాడు, డ్రైవర్ దిగిపోయాడు. నచ్చలేదా? నచ్చలా కానీ తను ఎంత డిప్లొమాట్ అంటే సడన్గా సతీష్ అడేద్దాం రా ఇక్కడిగా అని సతీష్నని నా వంక తిరిగి చెప్పండి రామ్ గారు అంది. అంటే షీ సిగ్నల్ టు మీ దట్ షీ డింట్ లైక్ వాట్ ఐ డిడ్, బట్ ఈజ్ నాట్ డైరెక్ట్. యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే లేక అదొక పద్ధతి. సతీష్ని తిట్టడం, సతీష్ మళ్ళీ కార్లో ఎందుకు రమ్మంటుంది. ఆబ్వియస్లీ షీ డజంట్ వాంట్ ద యూనిట్ టు థింక్ మీ అండ్ శ్రీదేవి ఆర్ అలోన్ ఇన్ ద కార్. అది దట్ వాజ్ హర్ మెయిన్ పాయింట్. అలా అనగానే అని శ్రీదేవి గారు మీరు సతీష్ని తిట్టడం అవసరం, నేను యాక్చువల్గా లైట్ పోతుంది తొందరగా సీన్ చెప్పని ఉద్దేశంతో వచ్చాను, కానీ అంతకన్నా నాకు మనసులో ఏ ఉద్దేశం లేదు అని చెప్పారు. అంత ఓపెన్గా చెప్తారా? చెప్పాను, డైరెక్ట్గా చెప్పాను. అంటే లేదు అంటే శ్రీదేవి గారు మీరు మరీ నన్ను అంత ఏదో అనుకోవద్దు. I know why you felt that, and that is not my intention, but I apologize for that, and let's go ahead. అది అయిన తర్వాత she became very close to me. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం she started telling me about some personal things here and there, you know. ఒక పర్టిక్యులర్ టైంలో ఏమైందంటే సో వన్ క్వశ్చన్, బై ద టైమ్ యూ యాక్చువల్లీ మెట్ హర్, మీరు ఎంత ఆరాధిస్తారో తనకు తెలుసా? నేను చాలాసార్లు ఇన్సిడెంట్స్ చెప్పాను. నేను అంటే నా కాలేజ్ టైంలో ద వే యూస్ టు గెట్ యాంగ్రీ విత్ ఎనీ వన్ టాక్స్ బ్యాడ్ అబౌట్ హర్, ఇలాంటి ఇన్సిడెంట్స్. సో ఇప్పుడు ఏమైందంటే అందనంత ఎత్త పాట తీస్తున్నాం, షార్ట్ అయిపోయింది, డాన్స్ జరుగుతుంది. ఓకే, సుందరం మాస్టరు వన్ మోర్ అన్నాడు, మళ్ళీ ఇంకోటి, నేను మళ్ళీ ఓకే మళ్ళీ వన్ మోర్ అన్నాడు. నేను నా అసిస్టెంట్ శివనాగేశ్వరం అడిగాను, శివనాగేశ్వరం ఏంటి ఎందుకు వన్ మోర్ అంటున్నాడు, బాగానే ఉంది కదంటే, రాము నువ్వేమో శ్రీదేవిని చూస్తున్నావు, ఆయన ఏమో వెంకటేశ్వరం చూస్తున్నావు అన్నారు. అండ్ విచ్ ఈస్ కరెక్ట్. పాయింట్ ఈస్ ఎప్పుడైనా కూడా ఒక ఫ్రేమ్లో మీకు ఫోకల్ పాయింట్ ఒకటే ఉంటుంది. యూ విల్ ఓన్లీ వాచ్ వేర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. కరెక్ట్. యూనో ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడు సుందరం మాస్టర్ మైట్ నాట్ షేర్ మై ఫీలింగ్స్ అబౌట్ శ్రీదేవి, and he might be wanting to impress Venkatesh. Adi that will be for reasons completely different, you know. So ilanti incident చాలా జరిగాయి. But నా most memorable incident of entire Shanakshanam shooting is ఒక ఫారెస్ట్లో చేస్తున్నప్పుడు డీప్ ఇన్సైడ్ ముదుమలై, అక్కడ అంతా ఒక చిన్న కాటేజెస్ అట్లాంటివి ఉండే ఒక రిసార్ట్ ఉండేది. అక్కడ ఆవిడకి సమ్ ఇన్సెక్ట్ బిట్ హర్ ఆన్ హర్ లెగ్. ఆ థై మీద ఒక సంథింగ్ కేమ్, ఇన్ఫెక్షన్, ఇంజరీ. ప్రొడ్యూసర్కి టెర్రర్, ఎందుకంటే ఇప్పుడు దీని మొలాన స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు, ఇమ్మీడియట్గా దాన్ని ట్రీట్ చేయాలి, ఎలా చేయాలి, అది ఏమో అడవి.
సో ప్రొడక్షన్ వాళ్ళు పిలిచి ఒక డాక్టర్ని తీసుకుని తొందర ఎక్కడి నుంచి. సో ఆ ప్రొడక్షన్ వాళ్ళు వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ డాక్టర్ ఎలా ఉన్నాడంటే హీ లుక్స్ లైక్ అ వార్డ్ బాయ్. ఆడి అటైర్ కానీ ఆడి లుక్ కానీ నల్లగా పొట్టిగా ఒక బాక్స్ పట్టుకుని వచ్చాడు. నేను శ్రీదేవి గారు ఒక రిసార్ట్ ఒక లివింగ్ ఒక లాబీ లాంటి చిన్న లాబీలో ఉన్నాం. రైట్. వచ్చాడు అతను. ఆడి కాంట్ బిలీవ్ ఈజ్ వాచింగ్ శ్రీదేవి. ఎవడు డాక్టర్ ఆడు అక్కడ నుంచి అలా చూస్తున్నాడు శ్రీదేవి. రాము గారు వీడు నిజంగా డాక్టరేనా అండి అని నన్ను. ఇప్పుడు నాకు కూడా ఏం తెలుసు. నేను ప్రొడక్షన్ చెప్పా, వాళ్ళు తీసుకొచ్చారు. నేను బయటికి వెళ్ళి అడిగా ప్రొడక్షన్ ఏంటి నిజంగా డాక్టర్ అంటే లేదు ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ నాకు తెలియదు అప్పుడు అసలు. ఏదో చెప్పాడు లేదండి మా ఇలాంటివన్నీ నాకు తెలుస్తాయి అన్నాడు. ఆడు చెప్పేది నేను మళ్ళీ చెప్పా వచ్చి ఏదో నాకు తెలిసినట్టు. లేదండి ఆర్ఎంపీ డాక్టరు ఇలాంటివన్నీ బాగా తెలుసు అంటే ఏదో అది నా నాలెడ్జ్ లాగా. తర్వాత ఆడి దగ్గరికి వచ్చి నేను అది ఒకసారి చూపించినాను. అప్పుడు ఏంటి మిడ్ థైలో ఉంది అది. షీ వాజ్ వెరింగ్ ఎ స్కర్ట్. సో దానికోసం తను షీ జస్ట్ పుట్ ది స్కర్ట్ అప్. ఆడ అసలు చేతులు ఊనిపోతున్నాడు. అంటే శ్రీదేవి థైని అంత దగ్గర నుంచి ఆడు చూస్తున్నాడు. ఆడికి ఛాన్స్ వచ్చింది అది ఫర్ వాట్ ఎవర్ హీస్ ప్రొఫెషన్ ఇస్. నేను అది అబ్జర్వ్ చేస్తున్నా. మళ్ళీ నన్ను చూశారు. శ్రీదేవి చూసి రాము గారు నిజంగా డాక్టర్ నేను ఒకసారి మళ్ళీ కనుక్కున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ కనుక్కున్నా ఆడదే చెప్తాడు కదా. కానీ ఆవిడ అన్నారని మళ్ళీ నేను బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఏదంటే జస్ట్ ఒక ఏదో యాంటీసెప్టిక్ అట్లాంటిది ఏది ఇస్తాను అందుకని ఏమి ఉండదు అని నేను అన్నా. ఆడ ఒక పెట్టి తెరిచాడు. దాంట్లో ఒక బ్లూ రంగులో ఒకటి గ్రీన్ రంగులో ఏదో ఉంది. రెండు బాటిల్స్ ఉన్నాయి. ఆడ ఇంజెక్షన్ సిరంజ్ తీసి బ్లూ రంగులో లాగాడు. బ్లూ రంగులో తీసి ఆ ఇంజెక్ట్ చేస్తున్న టైంలో ఆ చేతిలో జరిపి పైలిపోయింది. అది గ్లాస్ సిరంజ్ అది. ఆ టైంలో పైలిపోతే ఆడు పర్వాలేదని మళ్ళీ ఈసారేమో గ్రీన్ తీసాడు. అది బ్లూ తీస్తా ఉంటే బ్లూ పడిపోతే ఆడు గ్రీన్ బాటిల్ తీసాడు ఈసారి. రామ్ గారు గ్రీన్ బాటిల్ కూడా చేసంటే ఫస్ట్ బ్లూ రంగు ఎందుకు తీసాడు అంది. నేనేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంజక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆడేదో మందు రాస్తాడేదో నేను అనుకున్నాను. ఇంజక్షన్ అనేప్పటికీ నాకు భయం వేసింది. అమ్మ ఇది ఎవడా బ్లూ రంగు ఏంటి గ్రీన్ రంగు ఏంటి అసలు మనిషి చూస్తే ఎట్లా అన్నాడు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ శ్రీదేవి. సో నేను అన్న డాక్టర్తో ఐ డోంట్ ఇంజక్షన్ ఎందుకు వై కాంట్ యూ జస్ట్ పుట్ సమ్ ఆయింట్మెంట్. ఆయింట్మెంట్ ఆల్సో ఐ హ్యావ్ సార్ అన్నాడు. అంటే ఆడికి ఏమీ తెలీదు. ఆర్ హీఈస్ ఈక్వలీ ఐ మీన్ ఎఫెక్టెడ్ విత్ శ్రీదేవిస్ ప్రిన్స్. మొత్తానికి ఏదో చేసి కానీ ఈ కాన్వర్సేషన్ నాకు ఆవిడకి మధ్యన ఈ డాక్టర్ జరిగింది వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్. అంటే బట్ షీ సో క్యూట్. ఒక ఏపు నుంచి ఫియర్ రాము గారు వీడు నిజంగా డాక్టరేనా అండి. అండ్ సి పాయింట్ ఈజ్ నాకు ఉన్న పర్సనల్ ఎఫెక్షను తనకి నా మీద ఉన్న ట్రస్ట్. అండ్ మూడోది దేర్ ఇస్ ఎ ఇంజురీ అండ్ హూ నోస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. ఇప్పుడు బ్లూ రంగు పైలిపోతే గ్రీన్ రంగు కూడా ఓకే అంటే అది ఓకే అవ్వచ్చు. ఐ రియలీ డోంట్ నో వాట్ ద కలర్ సిగ్నిఫైస్ అనేది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. తర్వాత ఆయింట్మెంట్ కూడా ఉంది నా దగ్గర అంటాడు. అంటే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినట్టు ఆ చాక్లెట్ కూడా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఫైనల్గా ఆబ్వియస్లీ దెర్ హ్యాస్ టు బి సంథింగ్ డన్. సో ఐ అలౌడ్ హిమ్ టు పుట్ దట్ ఆయింట్మెంట్. ఇంజెక్షన్ వద్దని నేను చెప్పేది. నేను పెద్ద ఎక్స్పర్ట్ లేదు దానికి యూనో. సో బట్ ఇట్ లక్కీలీ ఇట్ గోట్ క్లియర్డ్. వాట్ ఎ మెమరీ ఇట్ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఇన్ యువర్. సో నాకేంటంటే అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ హర్ యాజ్ ఎ చైల్డ్. అంటే నాకేంటి అసలు ఆవిడ్ని ఐ వాంట్ టేక్ కేర్ ఆఫ్ హర్ దట్ షీ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ హర్ లైఫ్. అండ్ ఏదో ఒక చంటి పిల్లని ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ యూనో. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ శనక్షణం అయిపోయింది గోవింద టైంలో యాక్చువల్లీ షీ స్టార్టెడ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఫాదర్ పోయారు,
then mother got some brain tumor, and బట్ మీతో టచ్లో ఉండేవారు ఆ టైంలో కూడా? yeah, I used to talk to her. ఇంకోటి క్షణక్షణంలో వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్, నేను ఒకరోజు రాత్రి ఒక 11:30కి ఇంటికి వచ్చాను. ఐ వాజ్ మ్యారీడ్ అట్ దట్ టైం. నేను ఎప్పుడు వైఫ్ రత్నతోటి ఎప్పుడు శ్రీదేవి గురించి మాట్లాడుతున్నాను. శ్రీదేవి ఏం చేయాలి అని తను కూడా హీ యూస్ టు టీజ్ మీ, ఏది బిఫోర్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్. ఎందుకంటే శ్రీదేవి ఈ మొఖానికి శ్రీదేవి ఎక్కడ దొరుకుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని షీ ఫీల్స్ ఓకే, యాక్సెస్ ఉండదు కాబట్టి యూనో. కానీ మన వీధి చివర అమ్మాయి భలే ఉంటుందంటే అక్కడ టెన్షన్ వస్తుంది, ఎందుకంటే దగ్గర, బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ. అవును. ఎప్పుడైతే శివ తర్వాత శ్రీదేవి గారు నా గురించి మాట్లాడటం, రామ్గోపాల్ అన్నతో సినిమా చేస్తున్నా, అది సడన్గా రియల్ అయిపోయింది. తర్వాత నాది శ్రీదేవి గారు నేను పక్క నుంచి ఒక ఫోటో వచ్చింది. సో ఆబ్వియస్లీ షీ స్టార్టెడ్ ఫీలింగ్ సంథింగ్ ఇన్సెక్యూర్. యా. సో నేను కూడా 11:30కి వచ్చేటప్పటికి తను యువర్ ఏంజిల్ కాల్డ్ ఫర్ యూ. సో ఆ టైంలో సెల్ ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్, సెల్ ఫోన్స్ లేవు. అవును అవును. సార్ నేను 11:30 అయిపోయింది కదా, పొద్దున్న ఫోన్ చేద్దాం అని వేసాను. మంచి మీద పడుకోను నేను రాత్రి. ఒక లాంగ్ సైలెన్స్ తర్వాత వై డిడ్ షీ కాల్ సో లేట్ అని. నాకెట్లా తెలుసు పొద్దున్న ఈజ్ సంథింగ్ గోయింగ్ ఆన్ అంది. నాకు శ్రీదేవికి ఎఫ్ఐఆర్ ఉందని ఎవరైనా నమ్ముతున్నానంటే నేను లెగిసి డాన్సు నేను అంటే ఇప్పుడు జీవితంలో ఇంత సాధించాను నేను. యాక్చువల్గా వన్ పర్సన్ ఈజ్ బిలీవింగ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ విత్ శ్రీదేవి అంటే నా వైఫ్ మీద నాకు విపరీతమైన ప్రేమ వచ్చేసింది మూమెంట్లో యూనో. సో నా ఉద్దేశం ఏంటంటే శ్రీదేవి గారికి ఉన్న స్పై ఏ మగోడు డజంట్ డిజర్వ్ టు హ్యావ్ హర్ అనేది నేను ఫిక్స్ అయిపోయారు. యా, ఈవెన్ హర్ హస్బెండ్. నోబడీ డిజర్వ్స్, నో మ్యాన్ ఆన్ ఎర్త్ డిజర్వ్స్ హ్యాడ్ టు హ్యావ్ శ్రీదేవి అనేది. అందుకని ఐ నెవర్ డిజైర్డ్ హర్ ఇన్ దట్ వే. నా సొంతం అయిపోవాలి, వర్షిప్డ్ హర్ అండ్ ఐ బిలీవ్డ్ దట్ యూనో. బట్ అర్ వల్నరబిలిటీ అంతా కూడా గోవింద టైంలో షీ వాస్ గోయింగ్ త్రూ హెల్ ఆఫ్ ఎ లాడ్ ఆఫ్ ఐ మీన్ వాట్ యూ కాల్ టైమ్ యూనో. అండ్ షీ బికేమ్ ఎలోన్, మొత్తం ఒంటరి. ఆ టైంలో బోని వాజ్ హెల్పింగ్ అరౌట్ ట్యాక్స్లు అలాంటి ఏదో వాట్ ఎవర్ వేరియస్ ప్రాపర్టీ ఇష్యూస్ ఇలాంటి. ఎందుకంటే నోబడి వాజ్, సిస్టర్ కేసు పెట్టింది ఏదో ఇంకొక ఇష్యూ మీద శ్రీదేవి మీద. సో మొత్తం ఒంటరి అయిపోయింది మొత్తం. అండ్ తను చిన్నప్పటి నుంచి షీ డజంట్ నో హౌ టు డీల్ విత్ మనీస్. ఆ అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఏమీ తెలియదు అబ్సల్యూట్లీ. సో ఆ టైంలో తను బోనీ కపూర్ చేస్తున్నాడు. నన్ను ఒకరోజు షీ ఆస్క్డ్ మీ ఆల్మోస్ట్ గోయింగ్ ఎండ్లో, అమ్మగారు నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, కానీ నాకు ఎవరూ లేదు, బోనీ గురించి ఇలా చెప్తున్నారు అందరూ. అప్పటికి నాకు డైవోర్స్ అయిపోయింది అదే టైంలో, జస్ట్ అరౌండ్ 2 months బ్యాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ యూనో. ఇప్పుడు తను మెంటల్ స్టేట్లో తను చెప్పింది నాతో షేర్ చేసుకునే దాంట్లో ఆ రోజు నేను ప్రపోజ్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ 100% యూనో. కానీ నేను చేయలేదు. 2 కారణాలు మూలం చేయలేదు. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు ఉట్టి ఆరాధన భావన ఒకటి. రెండవది అప్పుడే నా లైఫ్లో ఊర్మిళ వచ్చింది యూనో. అది రంగీలా జస్ట్ ప్రిపరేషన్ వర్క్ జరుగుతుంది, గోవింద ఎండ్ అవుతుంది, రంగీలా ప్రీ ప్రొడక్షన్లో ఉంది ఆ టైంలో యూనో. ఈ మూమెంట్లో దట్ హ్యాపెన్. ఇప్పుడు తను డైరెక్ట్గా అడగలేదు, నేను డైరెక్ట్గా చెప్పలేదు, బట్ అది నాకు తెలుసు. ఆ రూమ్లో ఆ మూమెంట్లో మొత్తం చేంజ్ అయిపోయింది అంత ఎవ్రీథింగ్. ఇప్పుడు నన్ను పిలిచి నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇది నా పరిస్థితి అని నాకు చెప్పడానికి ఏముంటుంది రీజన్, వేరే రీజన్ యూనో. అండ్ సో దట్ వాజ్ టెక్నికలీ ద లాస్ట్ వెరీ పర్సనల్ కాన్వర్జేషన్ ఐ హ్యాడ్ విత్ హర్ ఆ పర్టికులర్ మూమెంట్లో. తర్వాత అన్నీ అయినవి కూడా ఇప్పుడు తను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. బికాజ్ బోనీతో ప్రాబ్లమా, ఎక్స్ వైఆర్ జెడ్, నేను అది అప్రోప్రియట్ అడ్వైజ్ ఇవ్వటం అలాంటివి. నేను చాలాసార్లు ఇంటికి కూడా వెళ్ళి ఉండి శ్రీదేవి గారి ఇంటికి, బోనీ పెళ్లి తర్వాత కూడా. బోనీని పెళ్లి చేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? డిడ్ షీ టాక్ టు యూ అబౌట్ మ్యారింగ్ బోనీ కపూర్? యా, అదే టైంలో
సి దట్ ఈస్ వాట్ షీ సెడ్, నాకు మ్యారేజ్ తీసుకునే డెసిషన్ చేసుకోలేదు. అదే బట్ ఆ తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని మీతో షేర్ చేసుకున్నారా? ఆ డెసిషన్ అప్పుడే తీసుకుంది. నన్ను అడిగిన సలహా ఏంటి, ఐదర్ ఐఎమ్ ప్రపోజింగ్ ఆర్ దట్, అంతే. యా కరెక్ట్. బట్ ఆఫ్టర్ దట్ షీ వెంట్ అహెడ్ అండ్ సిన్స్ దెర్ వాజ్ నథింగ్, ఏం అవ్వలేదు కాబట్టి ఆ తర్వాత సి వన్స్ ద డెసిషన్ ఈజ్ మేడ్, టెక్నికాలిటీస్ లైక్ ప్రిపరేషన్ అంతా జరిగింది. తర్వాత బోనీ కూడా చాలాసార్లు క్షణక్షణం సెట్కి వచ్చాడు, అది చూసేది కదా. షీ యూస్ టు జస్ట్ లుక్ త్రూ హిమ్ ఆ టైంలో, షీ నెవర్ యూస్ టు. కానీ ట్రూత్ ఈస్ దట్ అన్ని పనులు మానేసుకుని వచ్చేసి తన దగ్గర కూర్చుని ఈ ట్యాక్స్ మ్యాటర్స్ ఇట్లాంటి అన్నీ ఫాదర్ పోయి మదర్కి వచ్చిన తర్వాత బోనీ చేసాడు అంతా, యూనో. సో లిటరలీ బోనీ తప్పితే ఎవరు లేరు తన లైఫ్లో. సో బోనీ అంటే నచ్చకపోయినా, తనకున్న ప్రాబ్లమ్స్ తెలిసినా కూడా ద ఓన్లీ ఆప్షన్ షీ హ్యాడ్ వాజ్ హిమ్. దాన్ని ఎండోర్స్ చేయడానికి లేదా ఆల్టర్నేటివ్ సజెషన్ ఇవ్వడానికి షీ ఆస్క్డ్ మీ. యా దట్స్ ఎ ట్రస్ట్ షీ హ్యాడ్. యా ఇట్స్ ఎ ట్రస్ట్ షీ హ్యాడ్ ఆన్ మీ. యా అండ్ నాకు 100% తెలుసు పెద్ద మిస్టేక్ అని బోనీ. కానీ ఇప్పుడు కన్ఫర్మ్డ్ 100% నేను అంటున్నాను, కానీ ఎవరైనా ఎట్లా ఏం చెప్తారు దానికి? ఇంకోటి, ఒక ఆల్టర్నేట్ సలహా ఇవ్వలేనప్పుడు వాళ్ళు చేసిన దాన్ని ఆపటం అనేది మూర్ఖత్వం అని నా ఉద్దేశం. ఒక డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆల్టర్నేట్ చెప్పలేనప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ తప్పు అని చెప్పడం అనేది మీనింగ్ లేదు. సో ఐ ఆల్సో హోప్ ఇట్ విల్ గెట్ రైట్. బట్ యూ రిగ్రెట్ దట్ యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డూ బెటర్ ఫర్ హర్? ఐ రిగ్రెటెడ్ యాక్చువల్లీ, అప్పుడు కాదు, ఐ రిగ్రెటెడ్ వెన్ ఐ వాజ్ హెవీలీ ఎఫెక్టెడ్ ఆఫ్టర్ షీ డైడ్. యూనో, నాకు ఆల్మోస్ట్ ఏంటి ఆ టైంలో ఒక చంటి పాపని చూసుకున్నట్టు కేర్ చేసి తీసుకోవాలి, తన లైఫ్ అంతా నేనే, ఐ వాంటెడ్ టు ప్రొటెక్ట్ హర్ అనే ఎమోషన్ ఇట్ కేమ్ విత్ సమ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మై మైండ్. అంటే అప్పుడు నాకు ఊర్మిళతో ఉన్న రిలేషన్షిప్ మైస్ట్ ఆఫ్ డల్ ఆ పర్టిక్యులర్ మూమెంట్లో, బికాజ్ మై మైండ్ వాజ్ ఇన్ సమ్ అదర్ స్పేస్. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ కనెక్టెడ్ కాబట్టి నా ఒరిజినల్ లవ్ అంతా ఫుల్ రష్లో వచ్చింది మళ్ళీ. విచ్ ఈజ్ వై I tweeted one small picture of a small baby. I wish I can go back in time and take care of her forever, and you know. So నాకు ఇప్పుడు కూడా ఒక ఈ బిలేపార్లేలో ఒక శ్మశానంలో ఆవిడ రిమైన్స్ ఉన్నాయి బాంబేలో అనే ఒక థాట్ ఐ కాంట్ టేక్ ఇట్. అంటే ఆల్మోస్ట్ నాకు బాంబే సిటీ మీద కోపం వచ్చేస్తుంది. అంటే ఎక్కడో అక్కడ శ్రీదేవి గారు రిమైన్స్ ఉన్నాయి ఈ ఫలానా చోట, ఈ రోడ్ మీద వెళ్తూ ఉంటే ఆ పర్టికులర్ చోట అనేది ఐ కాంట్ టేక్ ఇట్, బికాజ్ ఇట్స్ లైక్ ఏ రిమైండర్ ఫర్ మీ దట్ ఈవెన్ సమ్వన్ లైక్ శ్రీదేవి కెన్ డై. ఇట్స్ సో పర్సనల్ టు యూ ఆల్ దిస్, అండ్ మీరు చెప్తుంటేనే ఐ మీన్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు ఫ్యాథమ్. ఇంత ఆరాధించిన మనిషి మీ కళ్ళ ముందు నుంచి అప్పుడు చేజారిపోయారు, ఇప్పుడు కళ్ళ ముందు నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత త్రూ ద ఇయర్స్ హ్యావ్ యూ కెప్ట్ ఇన్ టచ్? బికాస్ మీరు పబ్లిక్గా ఓపెన్గా చాలా సందర్భాలు కెప్ట్ ఇన్ టచ్. అంటే టచ్ అంటే నాకు బోనీ అంటే పడదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. బోనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి చేయకపోవటానికి కారణం బోనీ. అది దాని గురించి నేను 3-4 సార్లు మాడాను ఆవిడతో ఫోన్లో, నేను చెప్పేది. కానీ ఆడుకున్న ఈగోకి, ఆడుకునే అన్నెసరీ థింగ్స్ తోటి బాహుబలి చేయనివ్వకపోవటం అనేది ఐ ఫీల్ ఆన్ కెరీర్ వైజ్ ఇట్ వుడ్ బీన్ ఏ వెరీ హ్యూజ్ థింగ్. అంత పెద్ద హిట్, అంత టెరిఫిక్ రోలు అన్నీ పెట్టుకుని కేవలం ఏదో ఈగో ఇష్యూస్లో ఆపేయటం అనేది. సో ఆల్వేస్ తన కెరియర్ కిందకు రావటానికి రాంగ్ చాయిసెస్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నిట్లో బోనీ కపూర్ ప్రమేయం ఉంది. కానీ తనకి ఆబ్వియస్లీ బోనీ తప్ప ఎవరు లేరు తన లైఫ్లో అనే దాంట్లో ఇంకోళ్ళు ఎవరు భర్తీ చేయలేని ఆప్షన్ లేనప్పుడు నేను మాటికి బోనీ మీద కంప్లైంట్ చేయటం, బోనీ గురించి నెగిటివ్గా మాట్లాడటం కూడా అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో నేను నా లెవెల్లో ఏదో ఎక్కడ కొంచెం అడ్వైజ్ నోటీస్ కొన్ని తెస్తూ ఉన్నాను, బట్ షీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మీరు చాలా ఎమోషనల్గా నేను ఏం చెప్పినా, నేను బాహుబలి మీ కెరియర్కి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అవుతుందండి, డోంట్ ప్లీజ్ లీవ్ దట్ ఫిల్మ్ అని చెప్పాను. తనకి తెలుసు, ఈవెన్ షీ వాంటెడ్ టు డూ.
అంత పెద్ద డైరెక్టరు వచ్చి నన్ను అడుగుతున్నారు ఒకటి 2 కోట్ల కోసం ఎందుకు అని షీ ఆల్సో టోల్డ్ బోనీ నాతో చెప్పారు. నో దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్, దే విల్ కమ్ అని చెప్పాడు. యూనో సో డబ్బులు టర్మ్స్ విషయంలోనే కొంచెం ఇట్ ఓన్లీ మనీ. వాళ్ళు కూడా ఒక ఫిగర్ అనుకున్నారు, దాని తర్వాత పెంచారు. బోని ఇంకా ఎక్కువ పెంచేసి అది ఆ నెగోషియేషన్ అంతా శ్రీదేవి గారికి తెలియదు అసలు. శ్రీదేవి గారు వాజ్ నాట్ పార్టీ టు దట్ డిస్కసింగ్ టర్మ్స్. అది బోనీకి వాళ్ళకి మధ్య జరిగింది. బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ హర్ స్ప్లెండెడ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్. ఆ క్యారెక్టర్లో అసలు ఆ రాజసంతో. కరెక్ట్. సో I honestly believe that ever since her father died, ఆ రోజు నుంచి ఆవిడ ఆల్మోస్ట్ పోయే వరకు ఒక్క రోజు షీ వాజ్ నాట్ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. నేను ఇప్పుడు మీరు మన సౌందర్య లహరి ప్రోగ్రాంలో ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాతో షీ టోల్డ్ మీ, లాస్ట్ 10 yearsలో నేను ఎప్పుడు ఇంత నవ్వలేదండి. I made her laugh so much that, you know. In fact, I put that clip దాంట్లో క్లిప్ పెట్టాను. నేను ఎంత నవ్వించినా మీరు నన్ను ఏడిపేస్తున్నారు ఇప్పుడు అని. I truly believe she was a child who never grew up. You know? She might have been above 50 when she died, but I think her actual age, I'm not saying like mental age ante edo retired anipistadu kadu, ala kadu, emotionally she's a child. A very trusting, innocent, vulnerable child. Of course. Through the years పెళ్ళైన తర్వాత మీరు ఇండికేటెడ్ ఆల్మోస్ట్ అంటే మీరు రాసిన లేఖల్లో ఆఫ్టర్ షీ పాస్డ్ అవే తను హ్యాపీగా లేదని చెప్పి, ఎప్పుడు సంతోషంగా లేదని. ఈజ్ దట్ ట్రూ? జస్ట్ ఎందుకంటే ఒకటి బోనీ వైఫ్ చాలా ఇయర్స్ డైవోర్స్ అవ్వలేదు. టు మేక్ హర్ ఫీల్ గిల్టీ. బోనీ కొన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, తర్వాత కొడుకులు ఫస్ట్ వైఫ్ కొడుకులు యాక్సెప్ట్ చేయకపోవటం, ఇలాంటి రకరకాలే దేర్ ఆల్ అయింటి ఎవ్రీ డే ఇరిటేట్ చేస్తాయి. ఇట్స్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ వై గ్రేట్ పీపుల్, గ్రేట్ లైవ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అర్ధాంతరంగా చనిపోయారు. అండ్ మీకు ఇష్టమైన వ్యక్తుల జాబితా తీసుకుంటే కూడా శ్రీదేవి అర్ధాంతరంగా చనిపోయారు. బ్రూస్ లీ డైడ్. You like Michael Jackson also? Yeah, of course. He also died all of a sudden. How do you have ever any philosophical or larger than life? It has to, obviously it's a coincidence. Endukante even because mano you have tendency to only pick those people who fall in the pattern. See, like Ayn Rand died at 85. You know? So I think it's just a coincidence. I don't think we should think more of it. Oka vidhanga chuste naku like Bruce Lee, I always said, in a way I'm glad he died. At that time he became immortal because 70 years Bruce Lee నేను చూడగలిగాను కదా నా లైఫ్లో. సేమ్ థింగ్ విత్ శ్రీదేవి. శ్రీదేవి గురించి రకరకాల తను అంటే టు కీప్ అప్ హర్ బ్యూటీ, ఇట్ వాజ్ అ బిగ్ ప్రెషర్ ఫర్ హర్ ఫ్రమ్ ద వరల్డ్ బికాస్ అంత అందంగా కనిపించకపోతే కష్టం కాబట్టి తను రకరకాల I read those articles and see that is the truth for almost అంటే ఈ టైంలో కాన్స్టెంట్లీ యూత్తో ఉండటానికి పాకులాడటానికి అనేది ఈ మెడికల్ కాస్మెటిక్ సర్జరీస్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, ఎవ్రీబడి ట్రస్ ఇట్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ టు లుక్ గుడ్ అండ్ టు లుక్ యంగర్ అనేది ఒక కాన్స్టెంట్ థింగ్. అక్కడ ప్రొఫెషనల్గా కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇట్ విల్ గో లిటిల్ మోర్ ఓవర్ ఆన్ దట్, యునో, అండ్ దట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఐ ఫీల్, యునో, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ యూనిక్ ఫర్ శ్రీదేవి. I don't know if you want to speak about this, but her death was very unnatural and everybody spoke about it for a long time, like for almost a week, 10 days after she passed away. కానీ తర్వాత ఒక్కసారిగా అందరూ వాళ్ళకు సరే కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రైవసీ కావచ్చు రకరకాల కారణాలతో పక్కకి వెళ్ళిపోయిన విషయం. Do you feel it was an unnatural death? See, I don't like speculation. కేవలం దుబాయ్ పోలీస్ ఒక ట్వీట్ పెట్టారు, యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియన్స్ అనేది. దాన్ని చూసి మొత్తం క్వైట్ అయిపోవడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ స్ట్రేంజ్. బట్ ఐ డోంట్ వాంట్ టు ఇంప్లై దెర్ ఇస్ అ కన్స్పిరసీ బిహైండ్ ఇట్. ఇట్ క్యాన్ బి. ఇంకోటి ఏంటంటే మీడియా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు అర్నబ్ గోస్వామి లాంటి నియర్లీ 2 రోజులు ప్రోగ్రామ్ చేసి దుబాయ్ ట్వీట్ పెట్టగానే అసలు టాపిక్ మనిషి ఈ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ నెవర్ హ్యాపెన్. కానీ ఎక్కడో
మీడియాలో కూడా శ్రీదేవి గారు కాంట్రిబ్యూట్ చేసిన సినిమాటిక్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ అని, కానీ అన్నెసరీగా ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి దాన్ని లాగుతూ కూర్చుంటే అనేది ఆల్మోస్ట్ ఫెల్ట్ గిల్టీ అని నాకు వచ్చింది ఫీలింగ్ ఒక పర్టికులర్ స్టేజ్లో. అంటే అది రకరకాల ప్రెషర్స్ వచ్చాయి అప్పుడు. ఐ మీన్ ఐ కెన్ ఇమాజిన్ దట్ యూనో. బట్ నాకేంటంటే వాట్ ఎవర్ ఇప్పుడు ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ బాత్ టబ్ అండ్ బాత్రూమ్ డెత్స్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్ ఎందుకు వస్తుంది ఇలాంటి. నాకు ఐరన్ ఏంటంటే ఎర్ర గులాబీలో అనే కమల్ హాసన్ సినిమా ఉంది, దాంట్లో శ్రీదేవి గారిది ఒక సీన్ బాత్ టబ్లోంచి లెగిసి షీ వాక్స్ టు ద ఆఫ్ ఫ్రేమ్. ఆ షాట్లో ఆవిడ థైస్ చూడటానికి నేను 7 సార్లు చూసాను సినిమా రామకృష్ణ థియేటర్ విజయవాడలో. ఆ టైంలో ఆ షాట్ సూపర్ ఫేమస్ అయిపోయింది మాస్ ఆడియన్స్లో, నాలాంటి వాళ్ళకి. మ్యాండేటరీగా శ్రీదేవి ఏ సినిమాలోనో ఒక బాత్ టబ్ సీన్ పెట్టారు దానికోసం. ఒక ఐటమ్ లాగా ఉంటున్నారు, బాత్ టబ్ సీన్ ఉందంటే మళ్ళీ ఇంతమంది జనం గ్యారంటీగా వచ్చేస్తారు అని ఒక బిలీఫ్ అది, విచ్ ఇస్ ట్రూ. అండ్ ఫైనలీ షీ డైడ్ ఇన్ ద బాత్ టబ్. అది ఐరనీ ఈస్ దట్ యునో. ట్రూ. సో నేను అప్పుడు ఈ ఇన్సిడెంట్ బ్రేక్ అయినప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఇన్ విరార్ అని ఒక 2 hours అవుట్ సైడ్ ముంబై. 26th ఇప్పుడు జరిగింది అది. 27th ఐ వెంట్ టు విరార్ షూటింగ్. అక్కడ హోటల్లో పెట్టాను ప్రొడక్షన్. నేను లోపలికి వెళ్ళగానే ఫస్ట్ బాత్ టబ్ని చూశాను. ఐ జస్ట్ స్టూడ్ దేర్ అండ్ కెప్ట్ ఆన్ లుకింగ్ ఎట్ ద బాత్ టబ్ ఫర్ 5 minutes. అంటే బాత్ టబ్ ఒక క్యారెక్టర్ అయిపోయింది. ఏమి బాత్ టబ్ అనే దాంట్లో ఎట్లా జరుగుతుంది, శ్రీదేవిని ఒక బాత్ టబ్ చంపేస్తుంది అనేది ఇట్ వాజ్ అన్ ఇన్కన్సీవబుల్ థింగ్ ఫర్ మీ. అండ్ న్యాచురలీ మీరు డెత్ అనే ఎపిసోడ్లో ప్లస్ చాలా సందర్భాల్లో చెప్పారు మీరు యూ డోంట్ లైక్ టు గో ఫర్ ఫ్యూనరల్స్ ఎట్ ఆల్. నెవర్. నేను నేను చేసి ఐ డెంట్ గో టు ద ఫ్యూనరల్, ఐ డెంట్ ఈవెన్ గో టు సీ బోని. యూ డోంట్ గో టు సీ బోని ఆఫ్టర్ దస్ అసలు? నో, బికాజ్ ఐ డోంట్ గో టు దట్ హౌస్ వేర్ ఐ సా హర్ అలైవ్. నాకు వెళ్తే మళ్ళీ ఆవిడ పెద్ద ఫోటో ఏదో ఉంటుంది దండేసి, ఐ హేట్ టు సీ దట్ స్టఫ్. క్షణక్షణంలో తన క్యారెక్టరైజేషన్ రాము గారు ఇస్ ప్రాబబ్లీ పర్హాప్స్ క్లోజెస్ట్ టు హర్ రియల్ పర్సనా అని ఆవిడని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తారు. ద ఇన్నోసెన్స్ ఏ బహుత్ అన్యాయ హే, ఆ డైలాగ్ ఎవరు మర్చిపోయారు. ఆటో వాడితో దెబ్బలాడుతూ దట్ ఈస్ ట్రూ. తర్వాత వీడు దొంగగా ఎందుకు మారాడో అసలు నేను చెప్తాను యాక్చువల్లీ రీజన్ ఉంది అని చెప్పడం. ఐ డోంట్ నో హౌ యూ కేమ్ అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. బట్ దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ వెరీ క్లోజ్ టు హర్. వెరీ క్లోజ్ టు రియల్ పర్సనాలిటీ. ఎలా చెప్పాలి, హౌ విల్ యూ రిమెంబర్ శ్రీదేవి అంటే వాట్ ఈస్ ద, ఇప్పుడు కళ్ళు మూసుకుని శ్రీదేవి అంటే మీ ఇమేజ్, కళ్ళ ముందు కనిపించే ఇమేజ్? I remember her definitely from Kshanam most, because obviously I spent also my maximum time both on film and in proximity to her. And I think her greatest performance in my opinion is the Jamuratri song. Because people ఇప్పుడు ఏడ్ చేసి డైలాగులు చెప్పేయడం అనేది ఎవరైనా చేయగలుగుతారు. Using her face expressions and her eyes to communicate each and every nuance of the Jamuratri song, అది no one can do that, impossible. I don't even know what more to talk అంటే బికాజ్ షీఈ్ మీరు చెప్తుంటే. అండ్ గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ శ్రీదేవి నేను వేరే సినిమాలో కానీ క్షణక్షణంలో కానీ చూసిన మూమెంట్, క్షణక్షణంలో ఫోటో స్టూడియో అదే అక్కడ షీ హ్యాస్ వన్ అప్లికేషన్, షీ వాంట్స్ టు పుట్ ఎ పిక్చర్ ఇన్ ద అప్లికేషన్. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయడానికి నేను శ్రీదేవి గారిని ఫోటో తీయాలండి అప్లికేషన్ మన షార్ట్ తీస్తాం తర్వాత అంటే, షీ గేవ్ అన్ ఎక్స్ప్రెషన్ వెన్ కాన్షియస్ అయిపోతారు ఆ టైంలో. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాక సెల్ఫీస్ వచ్చాక అంత లేదు, కానీ ఆ టైంలో ఫోటో తీయడానికి కెమెరా పాయింట్ చేస్తే పీపుల్ యూస్ టు గెట్ వెరీ కాన్షియస్. అవును కరెక్ట్. అది శ్రీదేవి గేవ్ అన్ ఎక్స్ప్రెషన్ లైక్ దట్. అంటే చిన్నప్పుడు 5 years నుంచి కెమెరాస్ని ఫేస్ చేసి నియర్లీ క్షణక్షణం టైంకి ఆల్రెడీ షీ మస్ట్ హ్యావ్ 25 years ఎక్స్పీరియన్స్, 20 years 25. అప్పుడు కెమెరా కాన్షియస్ ఉండటం అనే ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్. సో వెరీ 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 ఫ్లూయిడ్ అండ్ no, that was, I mean, I have watched a lot of her films as a fan, but this was by far her best film. The way she came out. Yeah, see, that's because Kshankshanam was like a temple and she was a god. I built the temple around her. Yes. Without a goddess there is no temple, at the point.
ఆ సాంగ్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్ టు హైలైట్ శ్రీదేవి. దట్ వాజ్ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ క్షణక్షణం. సో యాజ్ వి క్లోజ్, మీరు ఒక సందర్భంలో ఐ డోంట్ మిస్ ఎనీబడి అన్నారు. డూ యూ మిస్ శ్రీదేవి? లాట్. I miss her, out of memories, out of what she's done on cinema, out of my personal interaction, and more than anything else, I somehow tremendously feel guilty. I never feel guilty about anything in my life, I feel guilty that someone who's given me so much of happiness in my life, I just wish I could have done something little more in return for her. And I deep inside I feel I had that opportunity and I didn't do it. Ada guilt anedi na mottham life lo nenu I only felt for Sridevi, otherwise I don't feel. Now because she has become a goddess, I become more human only with her. Otherwise I'm pretty much a demon or a anything, I'm a very thick-skinned guy. Otherwise, I'm non-emotional person. But where she is concerned, I felt a tremendous guilt, and I'm feeling even now. You look probably the most vulnerable that we have seen you ever. This moment when you speak about her. And strangely, everybody understood how deeply I felt. అంటే నేను ఆడ పిచ్చోడు ఏదేదో వాగుతూ ఉంటాడు, ఆడికి అసలు ఇలా అని నా గురించి మాట్లాడే చాలామంది, everybody realized that I deeply got affected without exception. And even the worst enemies, not that I have enemies, people who hate me the most also, everybody called me. Almost మా ఇంట్లో చాలా క్లోజ్ పోయినట్టు ఆ కైండ్ ఆఫ్ ఎ ఫీలింగ్ వచ్చింది అందరికి. బట్ బియాండ్ ఆల్ దిస్ మీరు ఎప్పుడు శ్రీదేవి గారికి చెప్పలేదా? ఇంక్లూడింగ్ అల్లు అరవింద్ గారు, ఆయన ఏదో ఫంక్షన్లో he mentioned my name, రామ్ గోపాల్ గురించి మనం ఇలా అనుకుంటాం, ఎంత ఫీల్ ఎంత ఎఫెక్ట్ అయ్యారో తెలిసిపో అంటే they knew whatever I said about her came out of my heart. They didn't doubt it because it was so genuine. ఎప్పుడు ఆవిడతో డైరెక్ట్గా నేరుగా చెప్పలేదా తర్వాత కానీ that you really like her? No, I told her many times. I always used to tell her. Not as a fan, but as a personal, that you want to take care of her, that you wanted to. No. Opportunity రాలేదు ఎప్పుడు. Because take care of her is amounting to that. See, I want to take care of you, and a man is telling a woman, it obviously amounts to that, which is not what. Right. Got it perfectly. I mean, that just the thought of her remains are in a graveyard in this city where I live is like a tormenting thing for me. I can't let that go away from my mind. Did you see the picture of her decked up? No. In the last journey? Chira katti? No, you cannot see it. I just didn't want to see it. I just didn't watch TV. I didn't watch that whole procession. Ante I saw the crowds, and I deliberately didn't want to see her dead. I hate that side of yeah. You're making us all cry, by the way. Thanks. Jamratiri జాబిలమ్మ జోల పాడన ఇలా. I want to sing that song to her, and I lost the opportunity forever. Now I think I'm going to cry. Let's stop it. That is Ramuism today. Stay tuned. Sridevism. Let's call it that, yeah. I used to hate that song incidentally, college time lo. చదువు రాని వాడవని దిగులు అని ఏమి చదివి చేప పిల్ల ఈదగలిగేను అంటే అంతకన్నా స్టూపిడ్ ఫిలాసఫీ అనేది నా లైఫ్లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.